సమాజం ఒక దారి దాని పని చేసుకుంటూ పోవాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి. అదే సందర్భంలో ఇన్నోవేషన్ ఉండాలా, అభివృద్ధి ఉండాలా, ప్రణాళిక ఉండాలి, తేడాలు వచ్చినప్పుడు ప్రశ్నించే తత్వం ఉండాలా, మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ మీడియా బాధ్యతాయుత తత్వం చచ్చిపోయినప్పుడు నాబోటోళ్ళం ఎవరో నోరు చించుకుని గొంతు చించుకుని వాగుతూ ఉంటాం. సరే నచ్చచ్చు నచ్చకపోవచ్చు, తిట్టేవాళ్ళు ఉండొచ్చు, పొగిడేవాళ్ళు ఉండొచ్చు, లైట్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. బట్ కీలకమైన పాయింట్లు నేను ప్రస్తావిస్తూ ఉంటాను. నేను ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి వారం క్రితం అనుకుంటా, ఏంది అసలు ఈ బౌన్సర్లు, మోహన్ బాబు కొడుకులు ఇద్దరు గొడవ వచ్చినప్పుడు ప్రస్తావించి, ఒక కొడుకు బౌన్సర్లు ఇంకొక కొడుకు బౌన్సర్తో కొట్టుకోవడం ఏంది, అసలు ఈ బౌన్సర్లకు కొట్టే అధికారం ఎవరిచ్చారు, ఒకళ్ళనొకడు కొట్టుకోవడం ఏంటి, పోలీసులు చూస్తూ ఊరుకోవడం ఏంటి, ఏంటి అసలు ఇదేం జరుగుతోంది, అసలు వీళ్ళకి ఏమైనా లైసెన్స్లు ఇచ్చారా, ఏదో డిటెక్టివ్ ఏజెన్సీలకు లైసెన్స్ ఇచ్చినట్టు బౌన్సర్లకు కూడా లైసెన్స్లు ఇచ్చేటైతే డిటెక్టివ్ ఏజెన్సీలకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వీళ్ళకి కూడా అట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలి కదా. ఇప్పుడు తాజాగా సంజయ్ థియేటర్ ఉదంతం అల్లు అర్జున్ బౌన్సర్లు పోలీసులు కూడా దగ్గరికి వెళ్ళనివ్వనటువంటి సందర్భంలో పోలీసులకు కోపం వచ్చింది. కాబట్టి హైదరాబాద్ కమిషనర్ బౌన్సర్లకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు సైబరాబాద్ సిపి సుధీర్ బాబు ఆయన వార్నింగ్ ఇచ్చారు, బౌన్సర్లకి లైసెన్సులు ఇస్తాం, బౌన్సర్లకు సంబంధించి ఎవరి మీద కన్నా వెళ్తే చూస్తూ ఊరుకోం అన్నటువంటిది. అది చాలా మంచి పరిణామం. సృష్టిలో సహజ న్యాయ సూత్రం అంటారు. పోలీసింగ్ పనిచేయాలి, డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ పనిచేయాలి, పాలిటిక్స్ పని చేసుకోవాలి. అది దారి తప్పినప్పుడు ఎక్కడో ఒక చోటన ధర్మం అనేది రంగంలోకి దిగుతుంది. ఆ ధర్మం ఈ అసహ్యం పెరిగి పెద్దదైనటువంటి సందర్భంలో మాత్రమే ధర్మ పరిరక్షణ కోసం రంగంలోకి దిగుతుంది. అదే ఇప్పుడు స్పష్టమవుతుంది.